హాయ్ గైస్. చావా విక్కీ కౌశల్ హీరో నటించిన చావా మూవీ గురించి ఈరోజు రివ్యూ. ఇందులో హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ రష్మిక మందన. సో ఇంతకు మించి చెప్పాలంటే చావా అంటే ఏమిటి, చావా అంటే ఒక వ్యక్త, చావా అంటే ఒక డైలాగా, చావా అంటే ఒక వస్తువా, చావా అంటే ఒక ఊరి పేరా ఏంటి అనేది మనం చివరిలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ సినిమా ట్రైలర్ ఉంటుంది, కేసీపీడి అని చెప్పాలి. ట్రైలర్ చూసాకైతే నాకైతే అనిపించింది లిటరల్లీ గూస్ బంప్స్. ఇక ట్రైలరే గూస్ బంప్స్ అంటే ఇంకా చూసుకోండి మరి సినిమా ఎలా ఉంటుందంటే అంతకు మించి ఉంటుంది. సో లిటరల్ చెప్పాలంటే గూస్ బంప్స్ బై గూస్ బంప్స్ ఖచ్చితంగా చెప్పాలి. థియేటర్లో కొన్ని సీన్స్ చూశాక, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసాక మనకైతే ఖచ్చితంగా కళ్ళంబడి వాటర్ కారుతుంది భయ్య. అంటే పక్కాగా ఏడ్ చేసామని చెప్పేస్తున్నాను. సో ఆ సీన్స్ అలా ఉంటాయి, అలా లీనమైపోతాం. ఇంకా ప్లాట్లోకి వెళ్తే చావాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర గురించి సంబంధించి అన్నీ చెప్పేశారు. మీరు ఈ పేరు చెప్పంగానే మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. ఎవరు ఈయన, అసలు ఏంది ఈ కథ ఏంది అని చెప్పొచ్చు. ఛత్రపతి అనగానే మనకు ఛత్రపతి సినిమాలోని ప్రభాసన గుర్తొస్తుంటారు, కానీ ఆ ఛత్రపతి గారు కాదండి. సో ఈయన ఛత్రపతి సంభాజీ మహారాజ్. అంటే మీకు బాగా అర్థమయ్యే భాష చెప్పాలంటే ఛత్రపతి తెలుసు కదా, సో ఆ మహారాజ్ తర్వాత తరం ఆ కాలం వాళ్ళే ఈయన ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఈ మూవీలో విక్కీ కౌశల్ యాక్టింగ్ చూశాక ఖచ్చితంగా భయ్యా నేషనల్ అవార్డు పక్కా అనిపిస్తుంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆయన చరిత్రలో ఆయన లీనమైపోయారు. అదేవిధంగా పరకాయ ప్రవేశం చేశారా అన్నట్లుగా యాక్ట్ చేసేశారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన చరిత్ర, ఆయన చేసిన, ఆయన వదులుకున్న సాక్రిఫైస్ ఉంటుందా, ఆ విధంగా ఏమైతే వదులుకున్నాడో అవన్నిటిని కళ్ళ కట్టినట్టుగా మనకు థియేటర్లో చూపించేశారు. ఈ క్యారెక్టర్లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా భయ్యా మినిమం అంటే మినిమం. సో ఖచ్చితంగా వేరే లెవెల్ అంతే. విక్కీ కౌశల్ పోయిన సంవత్సరంలో సామ్ బహదూర్ అనే సినిమా చేశారు. సో అందులో పర్ఫార్మెన్స్ మాత్రం యాక్టింగ్ ఇరగదీశారు భయ్యా. ఇది ఒక బయోపిక్ మూవీ. చావాలో మనం మరొక హైలైట్ విషయం ఏమిటంటే ఇందులో సహనటుడు అంటే సపోర్టింగ్ క్యారెక్టర్లో చేసిన ఒక క్యారెక్టర్ భయ్యా మామూలుగా ఉండదు, యూనిట్ కుమార్ సింగ్. సో ఆయన యాక్షన్ ఇరగదీసేశారు. ఈయన ఈ మూవీలో బెస్ట్ సపోర్టింగ్ నేషనల్ అవార్డు ఉంటే గాన ఖచ్చితంగా ఆయనకి ఇవ్వచ్చు అని చెప్పి నా అభిప్రాయం. ఇంకా ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, మామూలుగా కాదు. కేసీపీడి బీజిఎమ్స్ ఆ ఎలివేషన్ సీన్స్కి మాత్రం ఇరగదీసేశారు. తెలుసు కదా, బాఫ్ ఓజీ ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చేసారు భయ్యా. ఇక ఈ మూవీలో క్లైమాక్స్కి ఇచ్చేసారు భయ్యా మ్యూజిక్ మాత్రం అరాచకం అంతే. సో ఈ మూవీలో క్లైమాక్స్ సీన్స్ లాస్ట్ 40 minutes ఉంటాయి చూడు, సినిమా వేరే లెవెల్ అయ్యా, మామూలుగా ఉండదు. స్టార్టింగ్ నుంచి చూస్తుంటే మనకు తెలియని ఒక ఫీలింగ్, సినిమాలోకి అయితే వెళ్ళిపోతాం ఖచ్చితంగా. ఆ పరగాయ ప్రవేశం మనకు చేరుస్తాడు డైరెక్టర్ గారు. సో అదేవిధంగా యాక్టర్స్ కూడా అదే రేంజ్లో యాక్ట్ చేశారు. సో నెక్స్ట్ సీన్ ఎప్పుడు అని అంత ఆతృతతో కూర్చుంటాం. అదేవిధంగా ప్రతి సీన్ కోసం వెయిట్ చేస్తుంటాం. సో వెయిట్ చేసాం కదా అని చెప్పి లాస్ట్లో డిసప్పాయింట్ అయితే అస్సలు చేయలేదు. ఖచ్చితంగా అయితే అంతకు మించి పర్ఫార్మెన్స్ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. క్లైమాక్స్ మాత్రం ఇరగదీశాడు. కేసీపీడి అంటే మామూలు విషయం కాదు. సో మనం బయటకు వచ్చాక ఆ క్లైమాక్స్ సీన్ 1 week వరకు మనం మర్చిపోలేం భయ్యా. సో ఈ సినిమాలో విలన్ గా చేశారు అక్షయ్ కుమార్ ఖన్నా. సో ఆయన మోస్ట్ సీనియర్ యాక్టర్. సో ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం న్యాయం చేసేసారు. ఇంకా ఆయనకు మేకప్ వేశారు భయ్యా, ఏమైనా అసలు ఆయన అనుకోరు భయ్యా, ఆ విధంగా చేశారు. సో ఈ మూవీలో నెక్స్ట్ చెప్పాలంటే రష్మిక మందన పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసింది. సినిమాలో మామూలు లేదు. పుష్పరాజు చేసిన సినిమాకు తగ్గట్టుగా ఈ సినిమాలో కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చేసింది. సో మొత్తానికి అయితే మనం ఈ సినిమాకు రేటింగ్ ఇచ్చేంత స్థాయిలో లేము, కానీ ఒక సినిమా అంటే సినిమా భయ్యా, మామూలు లేదు. ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా తెలుగులో అవైలబుల్ లేదు, హిందీలో అయితే ఉంది. బట్ కానీ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా నేను చెప్పినట్టు ఈ రివ్యూ మీరు ఏ టైం చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా సినిమా పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా మీరు కింద రివ్యూను కామెంట్ చేయండి.